గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనము మన మిద్దె తోటలో మొక్కలు ఎలా ఉన్నాయి, వాటిలో ఏమేమి హార్వెస్ట్ చేసుకుంటున్నాము, మన దగ్గర ఉన్నటువంటి మొక్కల్లో వేరే వాళ్ళకి ఏమైనా షేర్ చేయాలంటే ఎలాంటి మొక్కలు షేర్ చేయొచ్చు, దేని ద్వారా మనం కొమ్మల ద్వారా ఎలా ప్రొపగేట్ చేసుకోవచ్చు, విత్తనాలు ఏమైనా ఉంటే ఎలా షేర్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. ఐ హోప్ నచ్చుతుంది అనుకుంటున్నాను, హెల్ప్ అవుతుంది అనుకున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారా, ప్లీజ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈరోజు ఏంటంటే నేను కొన్ని విత్తనాలు నా దగ్గర ఉన్నాయన్నమాట. అవి తెలిసిన ఆంటీకి ఇస్తున్నాను, తర్వాత మొక్కలు ఇస్తున్నాను. ఏంటంటే మన దగ్గర ఉన్నవి ఇతరులకు ఇవ్వడం, ఇతరుల దగ్గర ఉన్న మనం షేర్ చేసుకుని ఉన్నాం అనుకోండి, మొక్కలు అయితే ఎక్కువగా పెంచుకోగలుగుతాము. ఏమంటారు, అవునా కదా ఫ్రెండ్స్? గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఇప్పుడైతే నేను మార్నింగే పైకి వచ్చాను హార్వెస్టింగ్ కోసమని, అట్లే బకెట్స్లో వాటర్ ఫిల్ చేసుకుందామని. ఇదిగో నేను నైట్ తెంపకపోతాను కదా పువ్వులు, ఒక్కటైతే మందారం వచ్చింది, అలానే డ్రాగన్ ఫ్రూట్ ఒకటి ఉంది, దీన్ని కూడా కట్ చేసేసుకుందాము. ఇంత బుజ్జిగా బాగుంది కదా. ఇలా మనం తోటలో పెంచుకొని ఆ యొక్క కాయను కట్ చేసుకుంటే ఆ ఫీల్ డిఫరెంట్ అసలు కదా. నిమిషం కట్ చేస్తాను, ఆగండి. ఇదిగోండి, యాక్చువల్గా కాయ ఇంకా కొంచెం మక్కాలి, ఇంకొక రోజు పట్టేటట్టుంది, అందుకని అది రాలేదన్నమాట. ఇలా వచ్చింది, అయినా ఓకే, ఏం కాదు. తర్వాత వంకాయలు ఇట్లా తెంపుకుందాం రండి. ఇదిగోండి, మనం మొక్కలు ఏవైనా డల్గా ఉంటే ఆ పార్ట్ వరకు కట్ చేసేయాలి, అప్పుడే మనకి మొక్క అనేది ఎదుగుతుంది. ఇదిగోండి, ఇది రాలేదు కదా, ఇది కట్ చేసేద్దాం. అట్లే చేయాలి, అప్పుడే మనకి మొక్క అనేది మంచిగా ఎదుగుతుంది. మనం పైకి వచ్చినప్పుడు ఈ వర్షాకాలంలో మొక్కకి ఏమైనా పెస్ట్ వచ్చిందా ఏంటో చూసుకోవాలి. లేదు అంటే ఇంకొంచెం దీనికి ఏదో ఆకుకి హోల్స్ వచ్చింది చూడండి, అలా హోల్స్ వచ్చింది అంటే ఏదో ఒక పెస్ట్ అయితే వస్తుంది అనమాట. ఇదిగోండి, బెండకాయలు ఉన్నాయి, ఒకటి వచ్చింది, ఇది బుజ్జిగా ఉంది, ఇది ఒకటి తీసుకుందాము. తర్వాత వంకాయలు తెంపుకుందాము. ఇంత మంచిగా లేతగా ఉన్నాయి చూడండి. ఇలా లేతగా ఉన్నప్పుడు మనము మసాలా వంకాయ చేసుకున్నా బాగుంటుంది. ఇది కొంచెం లావ్ అవుతుంది. ఈ కలర్ వచ్చిందంటే లోపల సీడ్స్ ఫామ్ అవుతున్నాయి. ఈ వంకాయలు ఏంటో మనం తెంపేటప్పుడు కనిపించవు, ఎక్కడో దాక్కుని పోతాయి. ఇంకోండి, ఇలా సీడ్స్ వాడిపోయినవి ఉంటాయి కదా తోటకూరవి, ఇవి తీసేసి ఇలానే కుండీలలో చల్లేసేయండి, వచ్చేస్తాయి మంచిగా. ఇలా వచ్చినప్పుడు నేను ఆరిపోతాయి, ఎండిపోయి ఉంటాయి చూడండి సీడ్స్, అవి ఇలా చల్లేస్తాను. పచ్చిగా ఉన్నాయి అయితే తీసుకెళ్ళి కింద ఆరబెట్టేసుకుంటాను. ఇదిగోండి, ఇవన్నీ ఇంకా మనకేం రావు, ఇంకా అయిపోయింది వాటి పని. అవి పీకేసామనుకోండి, నెక్స్ట్ వేసేవన్నా ఫ్రెష్గా వస్తాయన్నమాట. ఇవి తీసేసి కిచెన్ కంపోస్ట్ బిన్స్ ఉంటాయి కదా, దాంట్లో వేసేసేయండి. ఇట్లాంటివి బుజ్జి బుజ్జిగా ఉన్నవి ఇంకా కొంచెం పండి వారిపోయినాయి, అస్సలు ఇంకేం యూజ్ ఉండదు ఇంకా పడుతుంది. ఇలా వచ్చినటువంటి సీడ్స్ అన్నీ తీసేసి వాటిలో వేసేసుకోవడం అంతే ఇంకా. ఇదిగోండి, ఇది అయితే వాడిపోయినట్టు ముద్రిపోయినట్టు అయిపోయింది కదా, ఇది కూడా పీకేద్దాం. హోమో, దీనికి మస్తు సీడ్స్ ఉన్నాయి. ఇంకోండి, ఇంత బాగుంది కదా క్లైమేట్, సన్నగా చిరుజల్లులు అయితే వస్తున్నాయి. ఇదిగోండి, ఇలాంటివి పీకేజం అన్నిట్లలో, దీంట్లో కూడా ఉన్నాయి చూడండి, ఇలాంటి పండు పారిపోయినాయి. ఏంటంటే ఈ వర్షాకాలంలో కుండీలు క్లీన్గా ఉండాలి, అప్పుడే మొక్కలలో ఎలాంటి పెస్ట్ లాంటివి రాకుండా కొంచెమైనా నివారించగలుగుతాము. కుండీలు ఫ్రెష్గా ఉంటేనే. ఇలాంటి పండు పారిపోయినాయి లేకపోతే అవసరం లేని మొక్కలు ఉంచామనుకోండి, వాటి వల్ల కూడా మొక్కలకంటివి పెస్ట్లు అయితే ఇంకెక్కువ అయిపోతాయి. ఇలా అనేసి మట్టి కాస్త లూజ్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ మనము ఏవైనా విత్తనాలు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ కూడా ఉన్నాయి విత్తనాలు, చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. తర్వాత పచ్చిమిరపకాయలు తెంపుకుందాము. ఈరోజు నేను వంకాయలకి పచ్చిమిరపకాయలు వేద్దాం అనుకుంటున్నాను. ఎంత బాగున్నాయి చూడండి మిరపకాయలు అయితే. ఇలా పెద్ద పెద్దగా ఉన్న మిరపకాయలు మాత్రమే తెంపుకుందాము. అలానే మిర్చి కసాలని చేసుకుందాం.
అక్కడెక్కడ ఉన్నట్టున్నాయి పెద్దవి. ఇవేమో సూర్యమిరపకాయలు అనమాట, అంటే పైకి ఉంటాయి ఇవి. దానికి దీనికి డిఫరెన్స్ చూపిస్తుంది. ఇవి పైకి లేచి ఉన్నాయి కదా, ఇదిగోండి ఇవి కిందికి పడుకుంటే అవి పైకి లేచి ఉంటాయి. డిఫరెన్స్ అది. వీటిల్లో పెద్దగా ఉన్నది చూసి తెంపుకుందాం. అక్కడ కూడా తోటకూర విత్తనాలు ఉన్నాయి, అవి కూడా తీసి చల్లేసుకుందాం కుండీలలో. ఇంత బాగున్నాయి కదా ఫ్రెష్గా. నేనైతే చాలా సంవత్సరాల తర్వాత తెంపుతున్నాను ఇలా, ఇంతగానే మంచిగా ఉన్నాయని. ఇలా కొమ్మలు ఇరిగిపోతే బాధ అనిపిస్తుంది. మొత్తానికైతే మనకి ఈరోజు ఇన్ని వచ్చాయన్నమాట. ఇవి వచ్చేసి శంకు పుష్పాలు వాటర్ తాగడం కోసమని, మా గాలికి పడిపోకుండా. తర్వాత వచ్చేసి పచ్చిమిరపకాయలు 2 రకాలు, ఈ గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్ కలరు. కొన్ని వంకాయలు వచ్చాయి. ఒకటి లాస్ట్ డ్రాగన్ ఫ్రూట్ మనకి మక్కినటువంటిది. తర్వాత ఒక మందార పువ్వుని తెంపక పొంగ మిగిలింది. ఒక బెండకాయ వచ్చింది. ఇదిగోండి, నేను ఈరోజు ఒక మంచి పని చేద్దామనుకుంటున్నాను. మనమే కాదు, మనతో పాటు మొక్కలు పెట్టాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మన దగ్గర ఉన్నటువంటి మొక్కలు సహాయం చేయడంలో తప్పు లేదు కదా, సహాయం చేయాలి కూడా. నా దగ్గర 2 ఉన్నాయన్నమాట, వంగవి నారులో 2 ఉన్నాయి, అవి ఇస్తున్నాను. కొన్ని కనకాంబరాల మొలకలు ఉన్నాయి కదా, అవి ఇస్తున్నాను. ఇంకొకటి ఏదో కొట్టుకుపోయినట్టుంది. తర్వాత ఆంటీ నాకు ఈ యొక్క రెయిన్ లిల్లీస్ వీడియోస్లో చూసి అడిగింది అనమాట, అందుకే నా దగ్గర ఒకటి ఉండి అది అట్లే ఇచ్చేస్తున్నాను కంటైనర్తో సహా. తర్వాత ఒకటి డ్రాగన్ ఫ్రూట్ది స్టెమ్ కూడా ఇద్దామనుకుంటున్నా. దాంతోపాటు సీడ్స్ అడిగారనమాట. సీడ్స్లో ఇదిగోండి మన తోటకూర విత్తనాలు ఉన్నాయి కదా, నాటు తోటకూర విత్తనాలు. ఇదిగోండి ఇవి ఇప్పుడే తెంపాను. అవి వంకాయ విత్తనాలు, ఇవి వచ్చేసి ఎర్ర తోటకూర విత్తనాలు అనమాట. ఇవి ఇస్తున్నాను ఆంటీకి. ఇవి కవర్లో పెట్టేసాం, గాలికి ఎగిరిపోతాయి. మనము స్టెమ్స్ ద్వారా ప్రొపగేట్ చేసుకుంటే కూడా డ్రాగన్ ఫ్రూట్స్ అయితే వస్తాయి. అయితే మనము దీనికైతే మన కాయలు వస్తున్నాయి కదా, ఈ చెట్టుని అయితే డిస్టర్బ్ చేయట్లేదు. ఇదిగోండి దీనికి ఇంకా కాయలు స్టార్ట్ కాలేదు కదా, దీని నుండి స్టెమ్స్ ఇద్దాము. ఇక్కడ మంచి ముదిరినటువంటి కొమ్మ అయితే మంచిగా వస్తుంది అనమాట, అదే చూస్తున్నాను. ఇదిగోండి ఇవే ఇద్దాము. ఇంకా మిగిలినవి ఏవి చూసినా ఎడ్జెస్ మరీ ముదిరిపోయినవి లేవు. ఇక్కడికి ఇలా కట్ చేస్తాను, ఫోన్ పట్టుకొని కట్ చేయడానికి కుదరదు. ఈ ఎడ్జెస్ 2 ఉన్నాయి కదా, ఈ ఒక 2 ఎడ్జెస్ కట్ చేసి ఇస్తాను, 2 పీసెస్. ఫైనల్గా అయితే ఇవి తీసుకొచ్చాను. ఒక 5 వరకు డ్రాగన్ స్టెమ్స్ తీసుకొచ్చాను. ఇలా మంచిగా ముదిరిన కొమ్మలు అనుకోండి, ఈజీగా ప్రొపగేట్ చేసుకోవచ్చు. తర్వాత ఇది పాలకూర కాదు, తోటకూర విత్తనాలు మన తోటలేవి. ఇవి బెండ విత్తనాలు మనం పెట్టుకున్నటువంటివి, మన తోటలేవి. ఇవి మాత్రం 2 మనము ప్యాకెట్వే అనమాట. వంకాయ విత్తనాలు, తర్వాత వచ్చేసి ఎర్ర తోటకూర విత్తనాలు. ఇప్పుడు ఈ వంకాయ విత్తనాలే అనమాట. ఇవి 2 అయితే మనము లాస్ట్ టైం విత్తనాలు వేసుకుంటూ వచ్చిందంటే 2 మొక్కలు ఉండి ఆంటీకి ఇస్తున్నాను. తర్వాత ఒక 3 కనకాంబరాల మొక్కలు ఉన్నాయి మన దగ్గర ఉన్నవి. తర్వాత రెయిన్ లిల్లీస్ ఇస్తున్నాను. మనం కూడా మన దగ్గర ఉన్నటువంటి విత్తనాలు కానీ లేదంటే మొక్కలు కానీ ఇంకొకరితో షేర్ చేసుకున్నాం అనుకోండి, అలా ఒకరి నుండి ఒకరికి షేరింగ్ అవ్వడం వల్ల మొక్కలు అనేటువంటి పెంచుకోవాలని ఇంట్రెస్ట్ అనేటువంటి వస్తుంది. ఫస్ట్లో మనకి విత్తనాలు కానీ మొక్కలు కానీ ఎక్కడ దొరికితే తెలియనప్పుడు ఇలా షేర్ చేసేటువంటి పాసిబుల్ ఉన్నవి ఇవ్వడానికి ప్రయత్నిద్దాము. అప్పుడు మనతో పాటు ఇంకొక 4 మొక్కలు పెంచుకోవడానికి ముందుకు వస్తారు. ఏమంటారు చెప్పండి? ఇదిగోండి. తర్వాత వచ్చేసి మన తోటలో వచ్చినటువంటి ఇవన్నమాట ఈరోజుకి.